ఇప్పటికే ఎల్‌నినో ప్రభావం ప్రపంచాన్ని భయపెడుతూ ఉంది. వాస్తవానికి చాలా అసాధారణమైన వాతావరణ మార్పులు ఈ మధ్య కాలంలో కనిపిస్తూ ఉన్నాయి. దానికి తోడు ఎల్‌నినో ప్రభావం. ఇది మన మీద కూడా భారీగా పడబోతుంది అని చెప్పి చాలా నివేదికలు చెబుతూ ఉన్నాయి. తాజాగా కేంద్రం కూడా ఒక నివేదిక విడుదల చేస్తే రాయలసీమలో 4 జిల్లాలను కూడా రెడ్ ఏరియాల కింద అంటే తీవ్రమైనటువంటి కరువు రాబోతుంది అని చెప్పి కూడా ప్రకటించారు. రాబోయే 3 నెలలు వర్షాలే ఉండవు అని. దాని ప్రభావం వచ్చే ఎండల కాలం మీద కూడా తీవ్రంగా పడబోతుంది అని కేంద్రం ఇచ్చిన నివేదిక. అండ్ తాజాగా సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్ ఆ సంస్థ అంటే పర్యావరణ పరిశోధన సంస్థ మరో సంచలన నివేదికను విడుదల చేసింది. ఎండ తీవ్రత అసాధారణంగా పెరిగిపోబోతోందని, దీనివల్ల విద్యుత్ వినియోగం ఊహించని విధంగా పెరగడమే కాక విద్యుత్ రంగం తీవ్ర ఒత్తిడికి గురవుతుంది అని. బై డిఫాల్ట్గా ఇళ్ళలో ఉష్ణోగ్రతలు పెరిగాయనుకోండి, ఏసీలు ఫ్యాన్లు కూలర్లు ఆన్ చేస్తారు కదా, ఎక్కువ విద్యుత్ అవసరం అవుతుంది కదా. మరొక పక్క వర్షాలు కురవలేదనుకోండి, విద్యుత్ ఎక్కడి నుంచి జనరేట్ అవ్వాలి, మళ్ళీ బొగ్గు ఆధారిత విద్యుత్ మీదనే ఎక్కువ డిపెండ్ అవ్వాల్సి ఉంటుంది. దాని నుంచి మనం బొగ్గు ఆధారిత విద్యుత్ మీద తక్కువ డిపెండ్ అయ్యి మిగిలిన విద్యుత్ తయారీ మీద ఎక్కువ దృష్టి పెడుతూ ఉన్నాయి కదా ప్రభుత్వాలు కూడా. అఫ్కోర్స్ ఇప్పటికీ బొగ్గు విద్యుత్ ఆధారిత అదే ఆధారం అనుకోండి ఎక్కువగా. మరి రాబోయే రోజులు ఏంది, ఇప్పుడు నీళ్లు తగ్గుతాయి, బై డిఫాల్ట్గా కరెంట్ ఉత్పత్తి తగ్గుతుంది. ఒక పక్కేమో ఎండలు ఎక్కువై కరెంట్ ఉత్పత్తి ఎక్కువ కావాలి అని ఎక్కువ కరెంట్ వినియోగం ఎక్కువ ఉంటుంది, కానీ ఉత్పత్తి ఏమో తక్కువ ఉంటుంది. సో కొన్ని అసాధారణ పరిస్థితులు నెలకొనబోతున్నాయి అని చెప్పి ఆ నివేదిక చెబుతూ ఉంది. దాదాపు 1800 కోట్ల యూనిట్ల విద్యుత్ కొరత ఏర్పడవచ్చు అని. ఫలితంగా బొగ్గు ఆధారిత థర్మల్ విద్యుత్ కేంద్రాలపై అదనపు భారం పడుతుంది అని. ఇప్పుడైతే మనం దేని మీద ఎక్కువగా ఆధారపడుతూ ఉన్నాము, పవన విద్యుత్ ఉత్పత్తిపై అయితే ఇప్పుడు నీళ్లు లేకుంటే మరి అది ఇబ్బందే కదా. మళ్ళీ బొగ్గు ఆధారిత థర్మల్ విద్యుత్ కేంద్రాలపైన ఎక్కువ ఆధారపడాల్సి ఉందట. వాస్తవానికి 2021లో 60% ఉన్న బొగ్గు విద్యుత్ వాటా 2024లో 73% చేరిందట. బట్ 2026 నాటికి 67% తగ్గిందట. బట్ ఇప్పుడు గ్రిడ్ స్థిరత్వాన్ని కాపాడాలి అంటే బొగ్గు ఇంధనమే మనకు దిక్కవుతుంది. సౌర విద్యుత్ వాటా 9% ఉందట, పవన విద్యుత్ 6% ఉందట, జల విద్యుత్ వాటా 10 నుంచి 11% కొనసాగుతూ ఉందట. బట్ అవి తగ్గుతాయి, బొగ్గు ఆధారిత విద్యుత్ మీద ఆధారపడి ఎక్కువ అవుతుంది, కరెంటు కష్టాలు పెరగబోతున్నాయి అని. నిజంగా ఏం జరగబోతుందో ఈ భూమి మీద అర్థం కావడం లేదు, కానీ ఏం చేద్దాం, సాడిస్టులు ఎక్కువైపోయారు సీరియస్లీ కదా. కళ్ళ ముందు ఎన్నో సమస్యలు వస్తాయి, వాతావరణంలో ఎన్నో మార్పులు వస్తాయి. మనం పర్యావరణాన్ని ప్రకృతిని కాపాడుకోవాలంటే వినేది ఎవరండి బాబు. దాని పర్యవసానాలే రకరకాల రూపంలో మనల్ని చుట్టుముడుతూ ఉన్నాయి కదా.